మై ఫ్రెండ్స్, రే రే రారా రే రే రారా మన రామ్ చరణ్ పెద్ది సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. కానీ సూపర్. ఎందుకంటే సాంగ్ బాగుంది. కానీ సాంగ్తో పాటు మనకి బాగా కిక్కిచ్చేది ఏంటో తెలుసా? ఆ ఫాస్ట్ మూమెంట్స్, ఫాస్ట్ బీట్స్, రామ్ చరణ్ ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు పెట్టినటువంటి ఫేస్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా? అది మాత్రం అద్భుతంగా ఉన్నాయి. రే రే రారా రే రే రారా అంటే ఇది ఒక మోటివేషనల్ సాంగ్, ఏఆర్ రెహమాన్ పాడినటువంటి సాంగ్ అనమాట. మోటివేషన్ ఎలా రావాలి మనకి? ఏదన్నా ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో మనకు అర్థమైపోయేది ఏంటంటే, రామ్ చరణ్ ఒక పెద్ద క్రికెట్ అభిమాని. క్రికెట్ కోసం పిచ్చి, క్రికెట్ కోసం చెవి కోసుకుంటాడు, క్రికెట్ కోసం ఏదైనా చేస్తాడు. సో 25 ఏళ్ళకే పని అయిపోయిందా అని అంటారు చూసారా? అంటే ఏంటంటే మనలో ఉన్న పవర్ని అలా మోటివేట్ చేస్తూ ఆ ఊపుతోటి, ఉత్సాహంతో అలాగా మనకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడనమాట. అంటే ఇప్పుడు అసలు ఆయన ఒక యాక్టరు అనే ఫీలింగు తక్కువ కనపడుతుంది దీంట్లో. రియలిస్టిక్గా ఇప్పుడు రంగస్థలంలో ఉన్న క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది ఇది. సో రామ్ చరణ్ ఉరుక్కుంటూ వస్తూ ఉన్నప్పుడు కానీ, తర్వాత స్టెప్పులు వేసి ఆ ఫాస్ట్ బీట్ స్టెప్స్ వేస్తుంటే కానీ అసలు రామ్ చరణ్ డ్యాన్స్ మామూలుగానే సూపర్ వేస్తాడు. దీంట్లో ఇంకా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. అంటే ఆ డ్రెస్సులు కూడా ఎలా అంటే గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సుల్లాగా వేసుకుంటాడు కదా. సో అవి వేసుకొని దాంతోపాటు రే రే రారా అనుకుంటా మోటివేట్ చేస్తా క్రికెట్ బాల్ ఇసిరేయడము, లేకపోతే కొట్టడము, ఇట్లా. అంటే ఏంటి అంటే ఈ సినిమాలో క్రికెట్కి సంబంధించిన కథ అయితే ఖచ్చితంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం మన డైరెక్టర్ బుచ్చిబాబు ఆల్రెడీ ఒక మంచి బిగ్ హిట్ ఇచ్చాడు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హిట్ డెఫినెట్ కొడతాడని అయితే ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఈ పాట చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి సుకుమార్ ఇప్పుడు దేనికో ఆల్మోస్ట్ ప్రతి సినిమాలకి సుకుమార్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళందరికీ సుకుమార్ మంచిగా సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. చిన్న చేంజెస్ ఉంటే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన హెల్ప్ తోటి వస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆ మార్కు ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే రంగస్థలంలో రామ్ చరణ్ని చూసాం కదా, అసలు ఆ చెవిటోడి యాక్టింగ్ నిజంగా రంగస్థలం వండర్ఫుల్. అసలు రామ్ చరణ్ని కంప్లీట్ ఇప్పుడు మీరు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ చూడండి ఎంత స్మార్ట్గా క్యారెక్టర్లో ఎలా ఉంటాడో, అసలు రంగస్థలం క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్. యాక్టింగ్ ఒక లెవెల్ నెక్స్ట్ లెవెల్లో చేశాడనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్కి మంచి సూపర్ క్యారెక్టర్ పండగ అనమాట అది. చూస్తుంటేనే రంగస్థలం సినిమా చూస్తుంటేనే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అసలు ఆ పగ తీర్చుకోవటం కానీ అవి కానీ. సో అలాగనే ఇది కూడా సంథింగ్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. దీంట్లో ఇక హీరోకి క్రికెట్ పిచ్చి అనేది అయితే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సో నాకు తెలిసి క్రికెట్కి సంబంధించిన దాంతోనే ఏదో కథ అయితే రిలేట్ అయ్యి ఉంటుంది. ఓడించడమా గెలిపించడమా అనేది ఏదో ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ పాట మాత్రం 2 సార్లు 3 సార్లు చూసినా కూడా బోరు కొట్టకుండా ఉంటుందన్నమాట. మెయిన్ ఒకటి పాటలో ఏంటంటే డ్యాన్స్ ఒకటి ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం రామ్ చరణ్ ఆ పవర్ఫుల్ స్టెప్స్ అనేవి అసలు ఎంత సింపుల్గా చేసేసాడంటే చూసే వాళ్ళకైతే మాత్రం మంచి అద్భుతమే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ పాటని చూస్తున్నప్పుడు మనకు ఒక మోటివేషన్ వచ్చేస్తుంది. అంటే ఎవరైనా ఏదైనా సాధించాలి అని అనుకుంటే, అరే ఇట్లా సాధించాలి, నువ్వు ఏదో సాధిద్దాం అనుకుని ఊరికే ఇంట్లో కూర్చోవటం కాదు, బయటికి రా, నీలో టాలెంట్ బయటకు నువ్వు వెళ్ళు, సాధించు, రారా బయటికి రా, నీ టాలెంట్ బయటకు తీసి నువ్వు ఏదన్నా సాధించు అని ఒక మోటివేషన్ ఇస్తూ విలేజ్ టైపులో క్యారెక్టరు మోటివేషన్ ఇస్తా మనకి బాగా చూపిస్తాడనమాట. మోటివేషన్ ఇస్తూ మీలో టాలెంట్ బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తుంది ఈ పాట మాత్రం. కానీ పాట అయితే వండర్ఫుల్ అదిరిపోయింది. రామ్ చరణ్కి అయితే మాత్రం ఇది సూపర్ మంచి ఇదని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఎప్పుడు వస్తా అని జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. ఓకే, రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేయాల్సిందే ఇంకొన్ని రోజులు. బాయ్.